మత్స్య అవతారం విష్ణువు యొక్క మొదటి అవతారం. బ్రహ్మ యొక్క అజాగ్రత్త వల్ల వేదాలు ఒక రాక్షసుడు దొంగతనం చేస్తాడు. అతని పేరు హయగ్రీవ. వేదాలు పోవడం వలన భూలోకం మొత్తం చీకటి, ఇంకా అజ్ఞానం, పాపం, అన్యాయం, అక్రమాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే విష్ణు భగవానుడు దీనికి ఖచ్చితంగా ఒక పరిష్కారం చేయాలి అని అనుకుంటాడు. అప్పుడే తెలుస్తుంది హయగ్రీవ వేదాలు దొంగలించి సముద్రంలోకి తీసుకెళ్లిపోయాడు అని. అప్పుడే విష్ణు భగవానునికి ఒక ఆలోచన వస్తుంది. అది మత్స్యావతారం, చేపలాగా మారటం. ఇది ఇలా ఉంటే భూలోకంలో ఓ గొప్ప వ్యక్తి ఉండేవాడు. అతని హృదయం ఎంతో గొప్పది. ఇంకా ఎప్పుడు దేవుడి పట్ల గౌరవం, భక్తి, ఇంకా భయం కలిగి అతని సేవలు పరితపిస్తూ యజ్ఞాలు, హోమాలు, తపస్సులు చేస్తూ ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతను ఓ రోజు పుణ్యస్నానాలు ఆచరిస్తూ నదిలోకి దిగి దేవుడికి మొక్కుకుంటూ తన చేతిలో నీటిని పైకి తీశాడు. ఆశ్చర్యం, అందులో ఓ చేపపిల్ల ఉంది. అది అక్షరాల ఆ దేవదేవుడు విష్ణు భగవానుడు. దాన్ని సత్యవ్రతుడు వెంటనే తిరిగి నీటిలోకి వేస్తాడు. అప్పుడు ఆ చేపపిల్ల, ఓహో, ఓ మానవా, నిన్నే చూడు, దయచేసి నన్నిలా ఒంటరిగా ఈ నీటిలో వదలకు. ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. ఇంకా నేనెవరికైనా వలలో దొరికితే నన్ను వాళ్ళు పట్టుకొని తినేస్తారు. దయచేసి నన్ను నువ్వు కాపాడు అంది అర్థింపుగా ఆ చేపపిల్ల. జాలి పడిన సత్యవ్రతుడు దాన్ని పట్టుకొని కమండలంలో ఉంచి దాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరుసటి రోజు ఆ చేపపిల్లను చూడగా అది ఆ కమండలంలో పెద్దగా అయ్యింది. ఓహో, ఓ పెద్ద మనసున్న పెద్దాయన, నువ్వు నన్ను ఇంత చిన్న దానిలో ఉంచావు. ఎలా అయ్యా? దయచేసి వేరే దానిలో నన్ను ఉంచు అంది ఆ చేప. దానికి అతను ఒక కుండలో వేస్తాడు. మళ్ళీ మరుసటి రోజు అది ఆ కుండలో పెద్దగా అవుతుంది. దాన్ని చూసిన అతను ఆశ్చర్యం చెందుతాడు. అప్పుడు అది, అబ్బా, నన్ను మీరు ఇక్కడ కూడా ఇరుకు గదిలో బంధించారు. మీరు గొప్పవారు అనుకున్నా, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు సరిపడే చోటలో నన్ను ఉంచండి అంది రాగంగా. ఇక సత్యవ్రతుడు ఆ చేపను తీసుకెళ్లి ఒక సరస్సులో ఉంచుతాడు. అక్కడ అది పెద్దదవుతుంది. తిరిగి ఓ నదిలో, తర్వాత సముద్రంలో. ఆశ్చర్యం, సముద్రంలో కూడా అది పెద్దదవ్వటం చూసి సత్యవ్రతుడు, ఓహో, ఏమిటి ఈ మాయ? ఓ భగవంతుడా, ఏమిటి నీ లీల? ఇందులో ఏదో తెలియని ఆంతర్యం ఉంది. లేదా నాకు మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరు మీరు? సాక్షాత్తు ఓ విష్ణుదేవుడు ఇలా చేస్తూ ఉన్నాడా అన్నాడు పైకే ఆ సత్యవ్రతుడు. అప్పుడే ఒక్కసారిగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. దాన్ని చూసిన సత్యవ్రతుడు ఆశ్చర్యకితులై, ఓ సమస్తాన్ని నడిపించే దేవా, పద్మాల వంటి కన్నుల కలవాడా, చక్కనివాడా, మీరు స్వయంగా వచ్చారు అంటే ఏదో పెద్ద విషయం ఉంది. అందులో నేను ముఖ్యవాడినయ్యుంటాను. చెప్పండి అన్నాడు సంతోషంగా. అప్పుడు ఆ విష్ణు భగవానుడు, ఈ సమస్త లోకంలో చీకట్లు వ్యాపించాయి. పాపం ఎక్కువయింది. అన్యాయం ఎక్కువగా వాటిల్లింది. దీనికి కారణం వేదాలు అపకృతి కావడమే. వేదాలు హయగ్రీవ దొంగతనం చేశాడు. ఈ రోజు నుంచి 7 రోజుల్లో ఈ సమస్త భూమండలం నీటిలో మునిగిపోతుంది. నువ్వు చేయవలసిన కార్యం ఏమిటంటే, నువ్వు జీవరాశుల్ని, ఇంకా ధాన్యాలని, ఋషులను ఇక్కడికి ఆ రోజే తీసుకురావాలి. నేను పెద్ద పడవ ఇక్కడికి తీసుకొని వస్తా. 7 రోజుల తర్వాత అంటూ అదృశ్యమైపోయాడు శ్రీ మహావిష్ణువు. ఇక ఆనంద బాష్పాలతో మొక్కుతూ ఉన్న సత్యవ్రతుడు విష్ణు చెప్పిన పనిలో లీనమయ్యాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశిని విష్ణు చెప్పినట్టుగా ఇంకా ధాన్యం ఇలా సేకరిస్తూ ఉన్నాడు. ఇక ప్రళయ హోరు మొదలవుతూ ఉంది. భూమి మొత్తం కటిక చీకటి ఆవహించింది. హోరున గాలి, దుమ్ము, నల్లని మేఘాలు, భయంకర ఉరుములు, మెరుపులు ఇలా విధ్వంసం మొదలయ్యాయి. సముద్రం హోరున పొంగుతుంది. అలా 7 రోజుల తర్వాత సముద్ర ఒడ్డున సత్యవ్రతుడు విష్ణు చెప్పిన జీవరాశిని ఇంకా ఋషులతో ఎదురు చూస్తున్నాడు. విధ్వంసం అంతకంత ఎక్కువ అవుతూ ఉంటే అందరూ భయం ఇంకా భక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ విష్ణువు చెప్పిన పడవ ఇంకా రాలేదు. ఇటు చూస్తే హోరున ప్రళయం, మృత్యుహోరు అంతకంతా పెరుగుతూ ఉంది. అప్పుడే సత్యవ్రతుడు విష్ణు నామాన్ని పఠిస్తూ ఉన్నాడు. అప్పుడే దూరంగా అలల మధ్య ఓ పెద్ద పడవ అలా అలా వస్తూ ఉంది. ఇక అది రాగానే విష్ణు యొక్క ఆకాశ వచనాలు వినిపించాయి. అందులో చేరండి అని అంటూ ఉన్నారు. ఇక అందరూ అందులోకి చేరగానే సముద్రంలో ఎక్కడో ఉన్నదో తెలియదు కానీ
ఆ పెద్ద చేప అవతారం ఎత్తి ఆ పడవను తన మీద ఉంచుకుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా ఈ సమస్త భూమి నీటిలో మునిగిపోయింది. ఇక మత్స్యావతారంలో ఉన్న విష్ణు భగవానుడు సముద్రంలో ఉన్న హయగ్రీవుని పట్టుకొని అతన్ని అంతం చేస్తాడు. మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణు భగవానుడు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా భూమి అవతరిస్తుంది. సత్యవ్రతుడు మిగిలిన వాటిని ఈ భూమి మీద చేర్చగానే బ్రహ్మ సృష్టిని తిరిగి కొత్తగా మార్చటం జరుగుతుంది. నేను మీకు ఈ దశావతారాలలో మొదటి అవతారం గురించి చెప్పాను. మిగిలిన అవతారాల గురించి చెప్పాలా వద్దా అని నాకు కామెంట్ చేయండి.